గోదావరిలో వరద ప్రవాహం గంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం వద్ద లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. లంక భూముల్లో వేలాది ఎకరాల్లో ఉద్యాన పంటలను వరద ముంచెత్తింది. గోదావరి వరద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కె గంగవరం మండలం కోటిపల్లి రేవులో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. సుందరపల్లి వద్ద ఏటిగట్టు బలహీనంగా ఉండటంతో 2000 ఇసుక బస్తాలతో కట్టను పటిష్టం చేస్తున్నారు. ముమ్మిడివరం మండలంలో వరద ఉధృతికి గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ టానే లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ముంపునకు గురైంది. వందలాది ఎకరాల్లో కూరగాయల పంటలు నేట మునిగాయి. మామిడికుదురు మండలం అప్పన్నపల్లి వద్ద కాజ్వే మునగడంతో పలు గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. లంక గ్రామాల్లో మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి, మలికిపురం, ముమ్మిడివరం, హై పోలవరం, కపిలేశ్వరపురం, ఆలమూరు మండలాల్లో కూరగాయల పంటలు, అరటి, ఇతర ఉద్యాన పంటలను వరద ముంచెత్తింది. లంక భూముల్లో చుట్టూ నీరు చేరడంతో పశువులకు మేత లభించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లి లంక, ఎదురుబిడియం కాజ్వేపైకి వరద నీరు చేరడంతో మోకాళ్లోతు నీటిలోనే స్థానికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అల్లూరు జిల్లాలో విలీన మండలాలు కూనవరం, విఆర్పురంలో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కూనవరంలో శబరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దేవీపట్నంలో గండి పోసమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాల వల్ల ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. సామర్థ్యానికి మించి నీరు చేరడంతో అధికారులు గేట్లెత్తి 4000 క్యూసెక్కుల నీటిని బలిమేలకు విడుదల చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లాలోని ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నాతవరం మండలం తాండవ జలాశయం పూర్తిస్థాయికి చేరుకుని నిండుకుండను తలపిస్తోంది. రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.